ప్రైజ్ లార్డ్ యేసు నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని ఆమోస్ 9:11 వచనం నుంచి మనం చదువుకుని ధ్యానించుకుందాం. పడిపోయిన దావీదు గూడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని పోయిన చోటలను బాగు చేసి అని రాయబడి ఉంది. ఇదే వాక్యాన్ని మీరు న్యూ టెస్టిమెంట్లో అపోస్తలుకి ద బుక్ ఆఫ్ యాక్ట్స్లో యాకోబు అని యేసయ్య శిష్యుడు దీని గురించి ఇదే వాక్యాన్ని తీసుకొని అతను మాట్లాడేది అక్కడ మనం గమనించవచ్చు. అపోస్తల 15, 16, 17 వచనంలో మనం ఇదే వాక్యాన్ని యాకోబు అనే యేసయ్య శిష్యుడు అక్కడ మాట్లాడేది చూస్తున్నాం. ఎందుకోసం అక్కడ ఈ వాక్యాన్ని అతను తిరగ పలుకుతున్నాడంటే బర్నబా పౌలు అనే ఈ సేవకుల మూలంగా అన్యులు యేసయ్య గురించి వినేదానికి ప్రారంభించారంట. జెంటైల్స్ మధ్యలో అన్యుల దగ్గర యేసయ్య మాటని, ఈ గాస్పల్ని, దేవుడు స్వార్థని తీసుకుని వెళ్ళింది ఎవరంటే పౌల్, బర్నబా అంట. సో వాళ్ళు పోయి ఆ జెంటైల్స్ మధ్యలో లేకుంటే అన్యుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు స్వార్థ గాస్పల్ మూలంగా చేసిన క్రియలు, ఆ సైన్స్ అండ్ వండర్స్ గురించి మాట్లాడేటప్పుడు యాకోబు లేచి చెప్తున్నారు, ఇదిగో పడిపోయిన దావీదు గూడారాన్ని దేవుడు లేవనెత్తి ఎక్కడంతా పాడైపోయిందో అదన్నీ దేవుడు బాగు చేస్తున్నాడంట. ఎందుకు చేశాడంట? అన్నీలు వచ్చి ఈ యెహోవా దేవుడి వైపు తిరిగేదానికి దేవుడు అలా చేశాడంట. హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, మీ జీవితం పడిపోయిందా? సాతానుడు చెడిపాడా? మనుషులు మీ జీవితంలో జొరబడి మీకు రావలసిన ఆశీర్వాదాలను చెడుపుతున్నారా? బ్రదర్, పాస్టర్, నా జీవితం అంతా చెడిపేశారు పాస్టర్, నా దగ్గర ఇంకేం లేదంటున్నారా? మిమ్మల్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగ దావీదు గూడారం, పడిపోయిన గూడారాన్ని దేవుడు తిరగ లేవనెత్తాడో అలాగే దేవుడిని లేవనెత్తబోతున్నారు. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు పాపానికి స్థలం ఇచ్చి సాతానుడి నీ జీవితంలో ఆడుకొని ఉండొచ్చు. ఇంకా మాట దేవుడు చెప్తున్నాడు, ఎక్కడంతా నువ్వు పాడైపోయావో ఆ స్థలాన్నంతా దేవుడు బాగా చేసి ఆయన ఆధీనంలో నిన్ను పెట్టుకొని నువ్వు పోగొట్టుకున్న స్థానానికి త్వరగా దేవుడిని లేపబోతున్నారు. హల్లెలూయా. ఎందుకు చెప్పండి ఎన్ని దేవుడు చేస్తున్నాడంటే నీ మూలంగా యేసయ్య దేవుడు అనేది అన్నీలు తెలుసుకోవాలని చెప్పి దేవుడి కార్యాన్ని నీ జీవితంలో నడిపిపోతున్నారు. యు మే బీ ఫాలన్ డౌన్ ఇన్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్. నీ డబ్బు విషయంలో నీ కింద పడిపోయి ఉండొచ్చు, నీ సేవను చెడిపోయి ఉండొచ్చు, నీ కుటుంబం జీవితాన్ని సాతానుడు చెడిపేసి ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను చూసి వాగ్దానం చేస్తున్నాడు, పడిపోయిన దావీదు గూడారం ఎలాగ నేను పైకెత్తానో అలాగని నేను పైకి లేవనెత్తి నీ శత్రులకు ముందు నేను నిలబెట్టి వీడి నావాడు అని దేవుడు ఒక మంచి అంగీకారాన్ని ఇచ్చి నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని తిరగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నీ మూలంగా అన్యులు యేసయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వు పడిపోయిన ఏ స్థలంలో పడిపోయావో అలాగ స్థలం నుంచే దేవుని వైపు తిరిగి ఆయనకి కేకలు పెట్టి ఆయన పిలువు. నీ మూలంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పడిపోయిన నిన్ను దేవుడు తిరగా లేపి నీ స్థానానికి నిన్ను తిరగా తీసుకొస్తారు. హల్లెలూయా. మీరు కొన్ని మంది వల్ల చీట్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు, మీ సుఖాన్ని మీరు పోగొట్టుకొని ఉండొచ్చు, మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు, మీకు రావలసిన ఆశీర్వాదాలను పోగొట్టుకొని ఉండొచ్చు, ఎక్కడో కొన్ని మంది వల్ల మీ ముఖం సిగ్గుబడి ఉండొచ్చు. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేసేది ఏంటంటే నిన్ను తిరగానే లేవనెత్తబోతున్నాను, నిన్ను బాగా చేసి నీ స్థానంలోనే నిలబెట్టబోతున్నాను. ఎందుకు తెలుసా? నీ మూలంగా యేసయ్యే దేవుడు అనే కార్యాన్ని ఇతరులకి, అన్యులకి తెలిసేలాగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. Cheer up, my brother, my sister. God is going to do the wonders in your life. So cheer up in the name of Jesus. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్యాన్ని డైలీ మన్నాని వినే ఒక్కొక్క పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించి
వాళ్ళ జీవితంలో ఎన్ని సాతానుడు పడగొట్టుకున్నాడో అవన్నీ యేసయ్య నామములో మీ పైకి లేవనెత్తుతున్నారయ్యా. మీకు వందనాలు. బ్లెస్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ ఓ లార్డ్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ ఓ లార్డ్. బ్లెస్ దెమ్ ఓ లార్డ్. అయ్యా, మీ పిల్లల మూలంగా, మా మూలంగా అన్నీ కూడా యేసయ్యని తెలుసుకునే దానికి కృప చూపించండి. మీ పిల్లలు ఎన్ని పోగొట్టుకున్నారు, ఎన్ని వీరి జీవితంలో సాతానుడు చెడిపేశారో అవన్నీ మీరు బాగా చేయబోతున్నారు. మీకు వందనాలయ్యా. మీ నామాన్ని మహింపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.